LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అనేటువంటిది మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. తీరా ఈరోజు చూస్తే ఇది ఈనాడు పేపర్. దీంట్లో ఈరోజు బ్యానర్ ఐటమ్ బిగ్ బాస్ జగనే. ఇది ఒక ఆర్టికల్. సరే, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ ఆ విషయాలు వాటి జోలికి వెళ్దాం. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. దీంట్లో కూడా దీనికి ఒక సపరేట్ ముడుపుల మూల విరాట్కే అని చెప్పి ఇది ఒక ఆర్టికల్. ఛార్జ్ షీట్లో ఏం రాయాలో, ఎంక్వైరీలో ఎవరేం చెప్తారో, ఎవరు ఏ విట్నెస్లో, ఎవరెవరి మీద కేసులు పెట్టాలో, ఎవరిని తర్వాత అరెస్ట్ చేయాలో ఇవన్నీ సిట్టు చెప్పదు. ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తే దాని ప్రకారం సిట్ ఎంక్వైరీ నడుస్తుంటుంది. దాని ప్రకారం అరెస్టులు ఉంటాయి. దాని ప్రకారం కక్ష సాధింపు చర్యలు చేపడతాం. దాని ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎంత అన్యాయంగా కేసు నమోదు చేశారంటే, సహజంగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవడమే రాజకీయ నాయకులు, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ ప్రభుత్వం కింద నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఉన్నటువంటి అధికారులు నాయకులతో మాట్లాడుతుంటారు, నాయకులు అధికారులతో మాట్లాడుతుంటారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది పర్సనల్ సెక్రటరీలో, OSDలో, లేక పర్సనల్ అసిస్టెంట్లో వారితో సహజసిద్ధంగా రోజువారీ వారితో కమ్యూనికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మెయిన్ CMOలో అయితే సహజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది సహజంగా ఏ ప్రభుత్వంలోనూ నడుస్తుంటుంది. ఈరోజు పెట్టినటువంటి కేసు ఈ ఓరల్ ఎవిడెన్సెస్ మీద, అంటే ఫలానా వ్యక్తి ఫలానా అధికారితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తిగత సిబ్బంది ఫలానా నాయకుడితో మాట్లాడాడు, ఫలానా వ్యక్తులు ఫలానా కొంతమంది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ మాట్లాడుకున్నటువంటి మాటలన్నింటిలో కూడా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నది అనేటువంటిది ఊహాజనితమైనటువంటి ఆరోపణతో పెట్టినటువంటి కేసు ఇది. అంటే రేపు చంద్రబాబు నాయుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రోజు మాట్లాడుకుంటారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ రోజు మాట్లాడుకున్నారని చెప్పి మేము ఊహాజనితంగా ఒక కేసు పెట్టేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా మీ వ్యక్తిగత సిబ్బంది లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితోనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అధికారులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అధికారులతో లోకేష్ మాట్లాడాడనో, ఇలా ఊహించుకొని కేసులు పెట్టొచ్చు అనేటువంటిది మీరు అంగీకరిస్తే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది ఫాలో అవ్వచ్చా అనేటువంటిది మా ప్రశ్న. కేవలం రాజకీయ కుట్రతో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టారో ఆ రోజు మొట్టమొదటి రాజకీయ కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు కుట్ర ప్రారంభించాడు. పాపం పెద్దలు ఎర్రనాయుడు గారు చనిపోయారు. ఆ కేసుల్లో భాగంగా వారి మీద కేసులు పెట్టినటువంటి దాంట్లో ఎర్రనాయుడు గారు ఇప్పుడు కొత్తగా గవర్నర్గా ఎంపికైనటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు ఉన్నటువంటి జాతీయంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కుట్ర, తప్పుడు కేసులు బనాయించి 1,00,000 కోట్లని
తర్వాత 45,000 కోట్లని చివరికి 1,100 కోట్ల దగ్గర తీసుకుని వచ్చి ఆ కేసుల్ని నడిపారు. 1-2 కేసులు కూడా పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర 2.0, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ అప్పుడు ఆ రోజు మొదటిసారి కుట్ర చేస్తే 151 సీట్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేస్తున్నారు. రేపు మీ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి.